ఇవన్నీ ప్రశ్నించాలి కదా, ఇవి ప్రశ్నించకుండా ఎలా సాధ్యమవుతుంది? సో అంటున్నారు కదా చాలా మంది, ఒక మూక తయారై అంటుంది కదా సోషల్ మీడియా. అదే అంటే జాతీయ గీతంలో నుంచి తీసుకొని ఒక వ్యంగ్యంగా మీరు ఎట్లా పెట్టుకుంటారు? పెడతారు పెడతారు నీకు ఆగ్రహం వచ్చినప్పుడు, అక్కడ జరిగినటువంటి నీకు సంఘటన మీద ఆగ్రహం వచ్చినప్పుడు, ఉచ్చ అనేది బూత్ కాదుగా. బూత నువ్వు కూడా ఉచ్చ పోసుకుంటావు కదా, రోజు పోస్తావు. పోనీ ఆపేసాయి, ఉచ్చ పోసుకోవటం ఆపేసాయి. ఎందుకంటే నీకు నచ్చదు కదా, నీకు ఆ పదం నచ్చదు కదా, ఉచ్చబోసుకోవటం ఆపేసాయి. ఏమవుతావు? పొట్ట పేలిపోయి చచ్చిపోతావు. కానీ నువ్వు ఉచ్చబోయాల్సింది ఎదుటి మనిషి మీద కాదు. ఉచ్చల జరితరంగా అన్నందుకు ఆ రచయితను కాదు, ఆ సంపాదకురాలని కాదు, ఆ సంఘటన మీద ఒక ఆగ్రహ ప్రకటన తీయాలని చెప్పి అనుకున్నప్పుడు అందులో ఉండేటటువంటి ఒక కవితని, ఆ కవితకు ఉండేటటువంటి శీర్షికన పుస్తకానికి తీసుకున్నారు.